మంగళగిరి జనసేన కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పురోహితుడు పేలాల పిండి కథలాగా ఏమి అవ్వకుండానే ముఖ్యమంత్రి ఎవరు మాట మీద ఎన్ని చెప్పకండి. ఫస్ట్ జగన్ అనే వ్యక్తి కూడా ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేయాలి జగన్ని. ఫస్ట్ అది అయిన తర్వాత అప్పుడు రాజు ఎవరు, అప్పుడు మంత్రి ఎవరు, అప్పుడు రాజు ఎవరు, అప్పుడు మంత్రి ఎవరు, అప్పుడు పెడదాం. కూర్చోమ్మా, కూర్చో. అప్పుడు రాజు ఎవరు, అప్పుడు మంత్రి ఎవరు, అప్పుడు ఆలోచిద్దాం. ఇవన్నీ పక్కన బయట తీసుకెళ్ళండి, అబ్బాయి బయట తీసుకెళ్ళండి. అప్పుడు రాజు ఎవరో, అప్పుడు మంత్రి ఎవరో, అప్పుడు ఆలోచిద్దాం. ఇవన్నీ కూర్చోబెట్టి ఆ రోజున మనం ఆలోచిద్దాం. ఈ లోపల మటుకు మనం చాలా ప్రాక్టికల్గా కూర్చొని ఏమేం చెయ్యాలి, ఎలాంటి తీయాలి, ఇవన్నీ కూర్చోబెట్టి అప్పుడు మనం ఒక సరైన నిర్ణయం తీసుకొని దీనిని మనం ముందుకు తీసుకెళ్దాం. అలా కాకుండా ఈ లోపలే మనం పదవులు ఏంటి ఇవన్నీ దయచేసి దీనిని డీవియేట్ చేయకండి ఎవరు. అలాగే మనోహర్ గారి అధ్యక్షతన ఈ అలయన్స్ని సమన్వయపరిచే కమిటీకి అధ్యక్షుడిగా సమన్వయపరిచే కమిటీకి మనోహర్ గారిని పెడతా ఉన్నాం. అలాగే కేంద్రంలో ఢిల్లీలో బీజేపీ నాయకులతోటి, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం నాయకులతోటి ఈ సమన్వయపరిచే ఈ కమిటీని అనుభవజ్ఞులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాసనసభని చాలా సమర్థవంతంగా నడిపిన అనుభవం, ఆ పరిజ్ఞానం ఇవన్నీ దీనికి పనిచేస్తాయి. అలాంటి మనోహర్ గారి అధ్యక్షతన ఈ సమన్వయపరిచే కమిటీ ఉండాలి. దాంట్లో ఎలాంటి కమిటీలు, ఎలాంటి వ్యక్తులు ఉండాలి, ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఈ కోఆర్డినేషన్ కమిటీని, ఈ సమన్వయపరచడం ఎట్లా, కలెక్టివ్ డిజిటల్ క్యాంపెయిన్స్ ఎట్లా. ఎందుకంటే మనం ఖచ్చితంగా దీనిని మనం ఎన్డీఏ నుంచి మనం బయటికి లేము. ఎన్డీఏలో వీఆర్ ఇన్ ఎన్డీఏ. లెట్ మీ మేక్ షూర్ వీఆర్ విత్ బీజేపీ, వీఆర్ విత్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ. జనసేన ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. వీఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎన్డీఏ, వీఆర్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. దయచేసి దీన్ని చాలా బలంగా చెప్పండి. అలాగే దీన్ని ఎక్కడా కూడా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, సమస్యలు కొన్ని ఉంటాయి. దీన్ని ఎలా ముందుకు ప్రజలు రెడీగా ఉన్నారు. అందుకని నాయకులు దీంట్లో ఏమాత్రం వ్యక్తిగతంగా మీరు ఇగోలకి గబుక్కుని చిన్న చిన్న మాటలు ఉంటాయి. అదొక 40 సంవత్సరాలు అనుభవం ఉన్న పార్టీ అది. సో ప్రత్యేకమైన పరిస్థితులు కాబట్టి ఒక మాట అప్పుడు అటు ఇటున దీనికి నొచ్చుకోకుండా, ఇప్పుడు బాలకృష్ణ గారును లోకేష్ గారు నా పక్కన నుంచోగానే మనం పెరిగిపోయే వాళ్ళు అట్లాంటి మాటలు వాళ్ళకి కూడా బాధ కలిగిస్తాయి కదా. అలా అనుకుంటే వాళ్ళ మద్దతుదారులు కూడా బాధ కలిగిస్తాయి. అలా కాకుండా అసలు వాటి దృష్టికి తీసుకెళ్ళకండి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఎవరు మోర్ బలంగా దీన్ని కలిసి రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుకుందాం మీదే ఆలోచిద్దాం. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు దాన్ని, నా కోరిక అంతా ఏం లేదు. 10 సంవత్సరాలు మీరు అండగా ఉన్నారు. ఇంకొంతమంది 2009 నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. అది 2024లో సాధిద్దాం. అదే నమ్మండి. ఎవరితో కూడా గొడవ పెట్టుకోవద్దు. మీరు ఎవరితో కూడా తగ్గించొద్దు. వైసీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేస్తూ ఉంటారు. సింహం సింగిల్గా వస్తుంది అంటే నేను చెప్పారు, మేము మనుషులు సింగిల్గా మీ అంత బలం లేదు. మీరు మృగరాజులు, మీరు తోడేళ్ళు గుంపు. మాకు అంత బలాలు లేవు. మేము మనుషులం కదా. మేము చూడటానికి మీలాగా మాకు అలా ఉండవు. జూలిగీలు మాకు ఉండవు, మాకు తోకలు అలా ఉండవు. మేము మనుషులం. అందుకని ఇలాంటి రెచ్చిపోయే మాటలు సింహం